హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురుస్తోంది. నగర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచుకొట్టాయి. కొద్దిసేపటికే నగరంలో వర్షం స్టార్ట్ అవడంతో వెదర్ కూల్ గా మారిపోయింది. మియాపూర్, కుకట్పల్లి, చందనగర్, సురారాం, కోంపల్లి, దుండిగల్లో వర్షం కురిసింది. ఇటు కేపీహెచ్పీ, జేఎన్టీయూ, నిజాంపేట్, కూకట్పల్లి, మూసాపేట్, హైదర్ నగర్ లో వర్షం పడింది. మరోవైపు జగద్గిరిగుట్ట, షాపూర్ నగర్, చింతల్, బాలానగర్, సుచిత్ర, గాజుల రామారంలో సైతం తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మణికొండ, గచ్చిబౌలిలో వడగళ్ల వాన పడింది. ఇక కొద్దిపాటి వర్షానికే నిజాంపేట్ రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. లోతట్టు కాలనీలు, బస్తీల్లోకి నీరొచ్చి చేరింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రోడ్డుపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్రమ్, చెప్పండి, సడన్ గా వాతావరణం మార్పు చెందడం, అలానే భారీ వర్షాలు సైతం పడుతున్నాయి. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? హైదరాబాద్ లో ప్రెసెంట్ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్రమ్? జసర్తాజ్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం మొదలైపోయింది. హైదరాబాద్లో ఉన్న ప్రధాన ప్రదేశాలు అన్నిట్ల దగ్గర కూడా వర్షము మొదలైపోయిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాను. ట్యాంక్ బండ్ వద్ద కూడా భారీగా వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఉదయం నుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఉక్కపోత వాతావరణం కూడా మనకు కనిపించింది. తర్వాత కాసేపటికే ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి కూడా వాతావరణం పూర్తిగా కూడా చల్లబడిన పరిస్థితి. ఇక సాయంత్రం 6:30 నుండి అయితే హైదరాబాద్ పలు చోట్ల, అన్ని చోట్లలో కూడా సంబంధించినటువంటి వర్షాలు అయితే మొదలైపోయాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అమీర్పేట్, కూకట్పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్, ఇక మాదాపూర్, ఐటీ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా ఇటు బషీర్బాద్, సోమాజిగూడ, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురుస్తుంది. అటు సుచిత్ర అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ప్రదేశాల్లో కూడా ఎక్కువ వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ కూడా వర్షం పడుతుంది. ఇక ప్రధానంగా ఏదైతే నగరంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ప్రధానంగా ఉపరితల ఆవర్తనం, అదేవిధంగా ద్రోణి కారణంగానైతే ఒక్కసారిగా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అయితే వాతావరణం పూర్తిగా కూడా చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి కర్ణాటక వరకు ఈ ద్రోణి ప్రభావం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానంగా తెలంగాణలో రానున్న 3 రోజుల వరకు కూడా వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి. ఇక హైదరాబాద్ నగరంలోనైతే సుమారు గంట సేపటి నుండి భారీ వర్షం కురుస్తుంది. ఇటు మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో అయితే ప్రధానంగా ఐటీ సంబంధించినటువంటి ఆఫీసులు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు తెలుసు, సాయంత్రం 6 దాటితే అందరూ ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే సమయం కాబట్టి మామూలుగానే ఎక్కువ కూడా సాధారణంగా హైదరాబాద్లో సాయంత్రం 6 దాటితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇక వర్షం కారణంగా కూడా ఈ ట్రాఫిక్ డబుల్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు పూర్తిగా కూడా జలమయమైన పరిస్థితి. ఇక నిజాంపేట్ పరిసర ప్రాంతాల్లో కూడా రోడ్లు పూర్తిగా కూడా నీటితో నిండిపోయాయి. దాంతో ట్రాఫిక్ మరింత కూడా జామ్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే పలు చోట్ల ట్రాఫిక్ క్లియర్ అవుతోంది. వాహనాలు మెల్లిమెల్లిగా ముందుకు కదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనకు తెలుసు, హైదరాబాద్లో చిరుచల్లులు పడితేనే లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా కూడా మునిగిపోయే పరిస్థితి. అలాంటిది ఒక్కసారిగా కూడా పెద్ద చినుకులతో కూడినటువంటి భారీ వర్షం పడుతున్న ఆ క్రమంలో కూడా పూర్తిగా కూడా రోడ్లు జలమయమైపోయాయి. ఇక ట్రాఫిక్ అయితే తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ అధికారులు కూడా పూర్తిగా ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనుల్లో ఉన్నారు. అయితే రానున్న 3 రోజుల వరకు కూడా ఇదే తరహాలో వాతావరణము ఉంటుందని కూడా, వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దు అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనము గతంలో చూసాం, ఏదైతే ఈ వర్షాలు పడుతున్న కారణంగా ఇళ్ల లోపలికి నీళ్లు చేరిపోయి కూడా తీవ్ర ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నారు. సో అలాంటి అవకాశం మళ్ళీ ఉంది కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి. ఇక గంటకి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షం పడుతుంది కాబట్టి ఎవరు కూడా పురాతనమైనటువంటి భవనాలు, భారీ వృక్షాల వద్ద ఉండకూడదంటూ కూడా చెప్తున్నారు. మనం గతంలో కూడా చూసాము, ఏదైతే ఈ గాలులతో కూడినటువంటి వర్షం వల్ల ఆ బిల్డింగ్స్ కూలడమే కానీ, లేకపోతే చెట్ల కొమ్మలు పడటంతో కూడా వాహనదారులే కానీ
కానీ లేకపోతే చాలా మంది కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. కాబట్టి ఎవరు కూడా అలా భారీ వృక్షాల కింద ఉండకూడదంటూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా నగరవాసులు ఎవరు కూడా సాయంత్రం వచ్చే 3 రోజుల వరకు కూడా సాయంత్రం 6 దాటితే ఎవరు బయటికి రాకూడదంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ ద్రోణి ప్రభావం, ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల రానున్న 3 రోజుల వరకు వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్ అయితే అక్రమ్, సడన్ గా ఇటువంటి వాతావరణ మార్పు, వడగళ్ల వానలు అట్ ద సేమ్ టైం భారీగా సైతం ఇటు గాలులు సైతం వీస్తున్నాయి. సో దీనికి సంబంధించి వాతావరణ శాఖ అసలు ఏం చెప్తోంది? సమ్మర్ లో ఇటువంటి వర్షం పడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ చెప్తోంది. అండ్ ఫర్దర్ గా ఎలాంటి వెదర్ చేంజెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవాలి? ఎస్ సర్తాజ్, మనకి ఇప్పటికే సమ్మర్ అంటే ఎండాకాలం సమీపిస్తోంది. మార్చి చివరి దశలో ఉన్నాం. ప్రతి ఏటా ఇదే విధంగా మార్చి చివరి దశలో కూడా మనము సాధారణంగా వర్షాలు చూస్తుంటాం. అయితే ఈసారి ఆ వర్షాల ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎందుకనంటే మనం చెప్పుకున్నట్లు ఏదైతే ఈ ఉపరితల ఆవర్తనము ద్రోణి, ఇది పూర్తిగా కూడా గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి ప్రయాణిస్తుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కర్ణాటక వరకు కూడా ఆ ద్రోణి ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ప్రధానంగా ఈ ఎండల వల్ల అటు గాల్లో తేమ శాతం తగ్గిపోయి కూడా ఈ వర్షాలు పడుతున్నాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. సో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోనైతే రానున్న 3 రోజుల వరకు కూడా ఇదే విధంగా వర్షాలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే సమ్మర్ సమీపిస్తుందంటే ప్రధానంగా ముందుగా ఉక్కపోత వాతావరణం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఎండలు కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా వర్షాలు ఉంటాయి. కాకపోతే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరాలు ఇంకా ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తోంది. ప్రధానంగా ఈ ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించినటువంటి జిల్లాలో ఎల్లో అలర్ట్స్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్ నగరవాసులు మాత్రం తూచా తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. 3 రోజులు భారీ వర్షం ఉన్న కారణంగా మనము ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే చిరుజల్లులు పడితేనే సాధారణంగా హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా కూడా జలమయం అయిపోతాయి. తీవ్ర ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అలాంటిది పెద్ద పెద్ద చినుకులతో కూడినటువంటి భారీ వర్షం పడుతుంది. కాబట్టి తూచా తప్పకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా 2 వీలర్ పైన వెళ్ళేటువంటి వాహనదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇక ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇప్పటికే అటు ట్రాఫిక్ అధికారులు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే అవి ప్రధానంగా ఐటీ పరిసర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాహనదారులు మామూలుగానే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి ఈ వర్షం కారణంగా ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందనే అంచనా వేయడంతో అధికారులు దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి కూడా పూర్తిగా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక గత గంట సేపటి నుండి కూడా నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మరో 2-3 గంటల వరకు కూడా ఈ వర్షపాతం ఇదే విధంగా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా బయటికి రాకూడదు, అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా చెప్తున్నారు. రానున్న 3 రోజుల వరకు రాష్ట్రంలోని ప్రజలు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా బయటికి రావద్దు అంటూ కూడా చెప్తున్నారు. ఈ ద్రోణి ప్రభావం ఇంకా 3 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రం పైన ఉంటుంది. కాబట్టి వర్షాల ప్రభావం తప్పకుండా ఉంటుంది ఈ సమ్మర్ స్టార్టింగ్ లో కూడా. ఎందుకంటే మార్చి చివరి దశలో ఉన్నాం కాబట్టి ఈ దశలో వర్షాలు పడతాయి. ఈ 3 రోజులు తూచా తప్పకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ థ్యాంక్ యూ అక్రమ్. రైట్, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురుస్తోంది. నగర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా క్లైమేట్ మారిపోయింది. భారీ వర్షాలతో హైదరాబాద్ మొత్తం కూడా ఇటు హైదరాబాద్ ఇంకా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సైతం వర్షాలు పడుతున్నాయి. అయితే ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయని ఒకసారి చూసుకుంటే మియాపూర్, కూకట్పల్లి, చందానగర్, సురారాం, కోంపల్లి, దుండిగల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇటు కేపీహెచ్పీ, జేఎన్టీయూ, నిజాంపేట్, కూకట్పల్లి, మూసాపేట్, హైదర్ నగర్ లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు జగద్గిరిగుట్ట, షాపూర్ నగర్, చింతల్, బాలానగర్, సుచిత్ర, గాజుల రామారావులో సైతం తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉండటం ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు సైతం జారీ చేస్తోంది. ఇక 6 గంటలు కావడంతో 6 గంటల నుండి వర్షం అయితే స్టార్ట్ అయింది. ఆఫీసులు వదిలే టైం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ సైతం ఏర్పడింది. తేలికపాటి వర్షానికే హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి. ప్రెసెంట్ భారీ వర్షం, ఇక భారీగా ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అలానే ఆఫీసులు వదిలే టైం కావడంతో 2 వీలర్స్ మీద
ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఈదురుగాలులు భారీగా వీస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేఫ్ స్పాట్స్ లో తలదాచుకోవాలంటూ కూడా కోరుతోంది. చెట్ల కింద తలదాచుకోవద్దు అంటూ కూడా చెప్తోంది వాతావరణ శాఖ. ఇక ఇటువంటి వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం సైతం కనిపిస్తోంది. అయితే వేసవి కాలంలో ఇటువంటి వర్షాలు రావటం మనం చూస్తున్నాము. గత సంవత్సరం సైతం వేసవి కాలంలో మనం వర్షాలను చూసాం. ఇక ఈ సంవత్సరం కూడా వేసవి కాలంలోనే కురుస్తున్నాయి వర్షాలు. ఇక వడగళ్ల వాన సైతం కురుస్తోంది. ఇక రీసెంట్ గా ఏపీ తెలంగాణ వ్యాప్తంగా సైతం వడగళ్ల వాన కురిసింది. అయితే రైతులు సైతం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికి అంది వచ్చిన పంట మొత్తం కూడా వర్షాల వల్ల ఇటు తడిసిపోతున్నాయంటూ కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇక దీనికి సంబంధించి ఇటు వెదర్ కు సంబంధించి సైతం వాతావరణ శాఖ ఫర్దర్ గా ఎటువంటి అప్డేట్ ను జారీ చేస్తోంది అనేది అయితే వేచి చూడాలి. ఇప్పటి వరకు మళ్ళీ కొద్ది రోజుల్లో సైతం ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇవాళ భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు భారీగా ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఇప్పటికే IMDB హెచ్చరికలు జారీ చేసింది.